అద్భుతాలంటే ఎంతో ఇష్టపడే హిట్లర్ ప్రపంచాన్ని అంతా తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే దురుద్దేశంతో కొంతమందితో కలిసి ఆ ప్రాంతాన్ని చేరుకున్నాడు అని, అక్కడ శంబాలా నగర వాసులను తను కలిసి మాట్లాడాడని, కానీ హిట్లర్ కుట్రలను పసిగట్టి వారు అందుకు ఒప్పుకోలేదు అని, ఇంకేమీ చేయలేక హిట్లర్ వెనుతిరిగాడు అని చాలా మంది ఆర్కియాలజిస్టులు వారి రచనలలో తెలిపారు. ఆ సమయంలోనే హిందువులకు పవిత్రమైన స్వస్తిక్ చిహ్నాన్ని అదృష్టంగా భావించి నాజీ ఫ్లాగ్ సింబల్ గా పెట్టడం జరిగిందట. రచయిత్రి బౌద్ధమత అభిమాని అయినటువంటి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కూడా ఈ శంబాలా మీద రీసెర్చ్ చేసి రచనలు చేశారు. ఈమె అక్కడికి చేరుకుని ఆ యుగ పురుషుల ఆశీస్సులు పొందింది అని, అందువలనే ఆమె 101 సంవత్సరాలు జీవించి ఉన్నారు అని అంటూ ఉంటారు. అక్కడి ప్రజలు టైం ట్రావెల్ చేయగలరు, ఎలాంటి రోగాలు కూడా వారి దరిచేరవు, స్వచ్ఛమైన మనసుతో వారు జీవిస్తూ ఉంటారు. మనకు 5000 సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న ఆయుర్వేదం కూడా అక్కడి నుంచే ఋషుల ద్వారా వచ్చింది అని నమ్ముతారు. వీరు టైం ట్రావెల్ చేయడం వల్లనే భవిష్యత్తులో వచ్చే రోగాల గురించి కూడా మన ఆయుర్వేదంలో క్లియర్ గా ఉన్నాయి. టిబెటన్ మైథాలజీ ప్రకారం ఈ నగరాన్ని వారు షాంగ్రిల్లా అని పిలుస్తారట. ఇక్కడి ప్రజలు